హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. అయితే పూర్వకాలం నాటి మాట ఇది. ఏమైనా భూములు కొనాలన్నా, అక్కడ ఏమైనా కట్టాలన్నా ఎన్నో చూసేవారు. కీడుందేమో, భూమిలోని ఏవైనా శక్తులుంటాయేమో అని ఆలోచించేవారు. దానికి గల కారణం ఏమి లేదులేండి. అక్కడ ఇదివరకట్లోని ఏదైనా డిజాస్టర్ జరిగితే ఆ భూమి మరింక దేనికి పనికిరాదని వాళ్ళ గట్టి నమ్మకం. అంతేకాదు, కొన్నిసార్లు భూమిని తవ్వేటప్పుడు అందులోని పొరపాటున ఎవరైనా శక్తుల్ని భూస్థాపితం చేసినట్లయితే అవి బయటకు వచ్చి ఇంకా అక్కడ ఏవి కట్టనివ్వకుండా చూస్తాయని, అంతేకాకుండా కొన్ని శక్తులైతే బలిని కోరుతాయని వాళ్ళు గట్టిగానైతే నమ్ముతారు. మరి ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా అలాంటి వారున్నారు. దాని గురించే ఈరోజు మన స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్టే. అదేంటి అనంటే, హెడ్ ఫోన్స్ తప్పకుండా పెట్టుకొని వినండి. సింగిల్ గా విన్నట్లయితే మంచి ఫీల్ కలుగుతుందని నా ఉద్దేశం. ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్న వ్యూ చూడకుండా కళ్ళు మూసుకొని మీరు ఒకసారి స్టోరీలోకి వెళ్ళిపోండి మరి. గత 50 ఏళ్ల నుంచి ఇదైతే ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాలు కొనేటప్పుడు దాని పుట్టు పూర్వత్రాలు, అంతేకాకుండా అక్కడ ఇంతకు ముందు ఏవైనా జరిగాయా లేదా అనేది చాలా మంది తెలుసుకుంటారు. అక్కడ నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ వైబ్స్ వస్తేనే ఆ స్థలాన్ని అయితే కొంటారు. కానీ కొంతమంది ఉంటారు, కంగారు పడుతూ స్థలం ఇంకెవరికి దక్కకూడదని వెంటనే కొనేసి ఆ తర్వాత అయితే తిప్పలు పడుతూ ఉంటారు. రాజశేఖర్ ఒక ఎమ్మెల్యే. మరి ఇక్కడ నేను పేరు తప్పుగానైతే చెప్పానండి. అయితే నడిమంత్రపు సిరి ఎవరికి వచ్చినా ఎలా ఉంటుందనంటే, 2 వర్షపు చినుకులు పడగానే చెదపురుక్కి రెక్కలు వచ్చినట్టుగానైతే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా ఆ 2 క్షణాలు ఎగిరి దాని రెక్కల్ని పోగొట్టుకుంటుంది. మరి అలానే ఉంటుంది. అయితే ఒక లాటరీ తగిలి రాజశేఖర్ బాగా ధనవంతుడైతే అయిపోయాడు. ఎక్కడెక్కడో ఇల్లు, స్థలాలు, పొలాలు అయితే కొన్నాడు. అయినా కూడా దాహం తీరలేదు. అయితే ఒక మారుమూల పల్లెటూరు, ఎప్పటినుంచో శిథిలావస్థలో ఉన్న ఆ పెద్ద ఇల్లు, అది చూడ్డానికి ఇంకా లోపలికి వెళ్తే కూలిపోతుందేమో అనే విధంగా ఉన్నప్పటికీ కూడాను ఆ స్థలం చాలా మంచి స్థలమని ఎవరో చెప్పగా విన్నాడు. సరే, అది కొనేస్తే పోలే, పడి ఉంటుంది అని అనుకున్నాడు. మరంతే, అనుకున్నదే తడవుగా ఆ ఊరైతే బయలుదేరాడు. అయితే తెలిసిన వాళ్ళు కాల్ చేసి మరి, ఇదిగో అది తక్కువగా వస్తుందని కొనేస్తున్నావా రాజశేఖర్, వద్దు అని హెచ్చరిస్తున్నా, అదేం కాదులే, బానే ఉంటుంది, అయినా నేను అక్కడేమన్నా ఉండబోతున్నానా ఏంటి, కొంటే అలా పడుంటుంది, ఎప్పుడు డెమాలిష్ చేసి ఆ తర్వాత అక్కడ ఏదైనా కట్టించుకోవచ్చు, ఆ ప్లాన్తోనే అక్కడ కొంటున్నాను అని వాళ్ళకైతే సమాధానం ఇచ్చేశాడు. మరి ఆ ఊరు వెళ్ళి ఆ స్థలం అంతా చూసి అక్కడున్న ఆ ఇల్లు చూసి పొంగిపోయాడు. తనకి ఆ ఇంటిలోని డబ్బులైతే కనబడుతున్నాయి. రేపు మాపో ఇది కూల్చేసి, ఇక్కడికి దగ్గరలో ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది కూల్చేసి ఏదైనా మంచి షాపింగ్ మాల్ గాని లేదా అంటే అపార్ట్మెంట్లు గాని వేసుకోవచ్చని తనైతే ప్లాన్ చేసుకున్నాడు. అది చాలా పెద్ద సైట్. అందులోని మధ్యలో ఒకే ఒక ఇల్లు, అది కూడా పూర్తిగా శిథిలావస్థలోకి అయితే చేరుకుంది. మరి సరే, వాళ్ళతోని మాట్లాడదామంటే బ్రోకరు, సార్ వాళ్ళు ఇక్కడ ఉండరండి, వాళ్ళు అబ్రాడ్లో ఉంటారు, ఇదిగోండి వాళ్ళకే కాల్ చేసి ఇస్తాను, మీరే మాట్లాడుకోండి అని చెప్పేశాడు. మరి వాళ్ళు మాట్లాడుకొని డీల్ అయితే కుదుర్చుకున్నారు. అన్న మాట ప్రకారం టైంకి డబ్బు కూడా వాళ్ళకి ఇచ్చేశాడు.
అంతే. ఎప్పుడైతే తన పేరున రిజిస్ట్రేషన్ అయ్యిందో, ఆ ఇంటి ప్రభావం వల్ల మెల్లగా రాజశేఖర్ పతనం అయితే మొదలైపోయింది. మరి మీరు అనుకోవచ్చు, అంతకు ముందు ఉన్నవారు అబ్రాడ్ లో ఉండేటప్పుడు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదా అని. ఒక విషయం వింటారా? 7 సముద్రాలు దాటిన తర్వాత ఇక్కడ ఏం జరిగినా వారికేమీ అంటదు ముట్టదు అంటారు. అందుకనే వారికైతే ఏం కాలేదు. మరి ఇక్కడే ఉంటున్న రాజశేఖర్కి మటుకు మెల్లగా పతనం అయితే మొదలైపోయింది. అది అర్ధరాత్రి 1 గంట అయితే అవుతుంది. ఆ మారుమూల పల్లెటూరులోకి ఒక ఇద్దరు డిటెక్టివ్స్ అయితే వచ్చారు. అదే ఇంటి వైపు అయితే వెళ్తున్నారు, టార్చ్ లైట్లు పట్టుకొని. వాళ్ళకి ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి వెంటనే వాళ్ళు ఆ ప్రదేశానికైతే చేరుకున్నారు. పూర్తిగా అంతా కూడా గాలిస్తున్నారు. దూరంగా ఒక దగ్గర గుబురుగా చెట్లయితే ఉంటాయి. మరి ఆ చెట్ల మధ్యలోని వాళ్ళకేదో కనిపించింది. అంతే మరి. ఆ చీకట్లోని, ఆ టార్చ్ లైట్ల వెలుగులోని దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి అక్కడ ఒక అమ్మాయి శవం అయితే కనిపిస్తోంది. అది అర్ధనగ్నంగా. అది చూసేసరికి వాళ్ళకి భయం వేసింది. ఇదే అనుకుంటా అంటూ గబగబా దగ్గరికి వెళ్ళి తనిఖీ అయితే చేశారు. అంతే మరి. అమ్మాయిని ఫోరెన్సిక్ చేయడం కోసం ఫోరెన్సిక్ టీంని, ఇంకా పోలీసుల్ని కూడా వెంటనే అక్కడికి రప్పించేశారు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తూ అసలు ఈ స్థలం ఎవరిది, ఎవరిలా చేసుంటారు అని అనుకుంటున్నారు. మరి ఆ అమ్మాయికి అక్కడే పంచనామా కూడా చేసేశారు. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే ఒక 5 రోజుల క్రితమే చనిపోయినట్టుగానైతే ఉంది. అప్పటికే బాడీ డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అందుకనే వారు అక్కడే ఆ కార్యక్రమం కూడా జరిపేశారు. ఎవరో గొంతు నులిమి చంపినట్టు ఆనవాళ్ళైతే తెలుస్తున్నాయి కానీ క్లియర్గానైతే తెలియట్లేదు. అవి అవి ఎవరి చేతివేళ్ళు? దాని మీద ఫింగర్ ప్రింట్ కూడా పడలేదు. బహుశా గ్లౌస్ ఏమైనా యూజ్ చేసుంటారా అని అనుకుంటున్నారు. ఈలోగా అక్కడికి హుటాహుటిన ఎమ్మెల్యే రాజశేఖర్ అయితే వచ్చేశాడు. ఏం జరుగుతుంది? నా నా స్థలంలో ఇలా జరగడమేంటి? నాకు తెలియనే తెలీదు అంటూ అక్కడ వాళ్ళకైతే చెప్తున్నాడు. ఈలోగా మీడియా కూడా అక్కడికి వచ్చేసింది. మరి పెద్ద గోలే జరుగుతుంది. రాజశేఖర్ మీద ఎన్నో అభండాలైతే పడుతున్నాయి. రాజశేఖరే ఇలా చేయించుంటాడు అని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినట్టు అని ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. గత 5 రోజులుగా వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని రక్తాలొచ్చి గోలగోల చేస్తుంది. ఒక్కసారి ఆ పిల్లని చూపించండి అంటూ ఏడుస్తోంది. ఇంకేముంది, దగ్గరికి వెళ్లి చూసేసరికి కుళ్ళిపోయిన శవంలా కనిపిస్తుంది తన కూతురు సత్యవతి. ఇంకంతే, రక్తాలు విలపిస్తూ సత్యవతి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. పాపం, తండ్రి లేడు, ఒక్కతే కూతురు. తల్లికి కూతురు, కూతురుకు తల్లిలాగా ఉండేవారు. అలాంటిది ఇలా ఎలా జరిగింది, ఎవరు చంపారే నిన్ను అంటూ ఏడుస్తోంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ వణికిపోతున్నారు. ఆ శవాన్ని చూస్తూ వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. ఈలోగా ఒక కానిస్టేబుల్ ఇంకా ఒక సిఐడి వాళ్ళ పక్కకెళ్ళి నార్మల్గానైతే నించున్నారు. అంటే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినడం కోసం. ఈలోగా అక్కడున్న వెంకటేశ్వర్లు ఇలా అయితే మాట్లాడుతున్నాడు. అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది. సత్యవతి ఇటుకాసిందికి వచ్చినట్టు, నీళ్ల కోసం వచ్చినట్టుంది అని అనుకుంటున్నారు. ఇక్కడైనా అది తిరుగుతున్నప్పుడు ఇటుపక్క ఎవరూ రాకూడదు కదా. పైగా ఆ సచ్చినోడు ఇక్కడ ఇల్లు కొని ఆ ఇంటిని పడగొట్టించి పనులు కూడా మొదలు పెట్టేశాడు. అందుకే కదా మనోళ్ళం ఎవరం కూడా ఇటుపక్కకి రావడం మానేశాం అని వాళ్ళలో వాళ్ళు గొనుక్కుంటున్నారు. ఈలోగా అదంతా విన్న కానిస్టేబుల్, సిఐడి
అక్కడ ఉన్న వాళ్ళని నిలదీసి అడగడం మొదలుపెట్టారు. సస్పీషియస్ గా అనిపించిన వాళ్ళని పక్కకైతే తీసుకువచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. మరి అలా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు, అంటే ఆ ఊరు ప్రజలు ఏమని చెప్తున్నారు అనంటే, ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో ఒక దెయ్యం ఉందని, అది అది ఒక శక్తి అని, ఆ ఇల్లు అందుకనే అలానే వదిలేసాం. ఆ ఇంటిని కొని ఎప్పుడైతే ఆ దక్షిణం వైపు అతను పడగొట్టించాడో అక్కడి నుంచి ఆ శక్తి బయటకు వచ్చేసింది. అందుకనే మేమందరం అటుపక్కకి వెళ్ళడం మానేశామని వాళ్ళైతే చెప్తున్నారు. అంతే మరి. పోలీసులు, సిఐడి ఈ మాటలు నమ్మకూడదు. కానీ కొన్ని కొన్ని విషయాల్లో నమ్మాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ఎటువంటి ఆధారాలు కూడాను ఆ అమ్మాయిని ఎవరు చంపారు అనేది తెలియకుండా పోయింది. కనీసం ఏదైనా ఒక క్లూ లేదా ఫింగర్ ప్రింట్స్ అలాంటివేవి కూడా లేవు. ఎలా చనిపోయిందో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. సరే, ఇంకా ఎమ్మెల్యే కూడా కాబట్టి వాళ్ళేం మాట్లాడకుండా పోస్టుమార్టం చేసి ఆ శవాన్ని రక్తాలకైతే అప్పచెప్పేశారు. అందరూ భయపడిపోతున్నారు. ఇంకా ఇంకా ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు. మరి ఎక్కడైతే సత్యవతి చనిపోయిందో అక్కడంతా కూడాను ఆ పక్కకి వెళ్ళకూడదని ఆ చెట్ల చుట్టూ కూడాను సీల్ అయితే చేసేశారు. మరి ఎమ్మెల్యే రాజశేఖర్ మటుకు తెగ బాధపడిపోతున్నాడు. ఛా! ఇలా జరగడం ఏంటి? నేను కొన్ని స్థలంలో ఇలా అవ్వడం ఏంటి? అసలేం జరుగుతుంది? అని అక్కడ పనిచేసే పని వాళ్ళనైతే అడుగుతున్నాడు. ఎందుకనంటే పని వాళ్ళని బయట నుంచి తెప్పించి అక్కడైతే పనిలోకి కుదిర్చాడు. వాళ్ళు ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు పని స్టార్ట్ చేసి. ఎప్పుడైతే ఈ అమ్మాయి చనిపోయిందో దానికి కేవలం 2 రోజుల ముందే మొదలుపెట్టారు. అంటే 7 రోజులు మాత్రమే అయ్యింది. వెనకాతల అదే దక్షిణం వైపున్న గదిని పడగొట్టించడంతోనే ఇదంతా జరిగింది అని అక్కడ వాళ్ళు చెప్పడంతో, నాకేంటి న్యూసెన్స్, ఇక్కడేదో పని స్టార్ట్ చేసి త్వరగా ఫినిష్ చేస్తే ఏవో డబ్బులొస్తాయనుకుంటే ఆదిలోనే హంసపాద అన్నట్టు ఏంటి న్యూసెన్స్, ఒక్క 15 రోజులు, ఆ తర్వాత నేను ఓపిక పట్టలేను. 15 రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి అని వాళ్ళకైతే చెప్పేశాడు. మరి రాజశేఖర్కి కూడా మనసులో ఏదో మెదులుతూ ఉంది. తన ఇంట్లో కూడాను చికాకులు, చిరాకులు అయితే మొదలయ్యాయి. ఎక్కడ ఆస్తులు కొన్నా కూడాను ఎటువంటి ఇబ్బంది రాలేదు గాని ఇక్కడ మటుకు, ఇక్కడ ఈ ఆస్తి కొన్న తర్వాత వాళ్ళింట్లోని ఏదో తెలియని అలజడి. వారం రోజులైంది. బిల్డర్కి కాల్ చేసి ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అడుగుతున్నాడు రాజశేఖర్. ఆ సార్, అయిపోతుంది సార్. మీరు 15 రోజులు లీవ్ తీసుకోమన్నారుగా, ఈలోపు మెటీరియల్ అంతా కూడా వేయిస్తున్నాను. మీరేం కంగారు పడకండి, తొందరగానే మీరు అనుకున్నట్టే జరుగుతుంది అని చెప్తున్నాడు. సరే సరే అంటూ ఫోన్ కాల్ కట్ చేసి తన కార్ ఎక్కడానికైతే వెళ్తున్నాడు. రోడ్ దాటాడో లేదో అంతే, వెనక నుంచి ఒక లారీ బ్రేక్స్ తప్పి తినవైపే దూసుకొని వచ్చేస్తుంది. అక్కడ ఉన్న అతను వెంటనే తన చేయి పట్టుకొని పక్కకైతే లాగేశాడు. కిందన పడ్డాడు గాని ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న దెబ్బలతోని తప్పించుకున్నాడు. ఎందుకనో అది శుభసూచకంగా అని అనిపించలేదు. ఇప్పుడే కదా దాని గురించి మాట్లాడాను, వెంటనే ఇలా జరిగిందేంటి అంటే అక్కడ నిజంగా అక్కడ వాళ్ళు అనుకున్నట్టు ఏమైనా ఉందా అని భయపడుతున్నాడు. తను వచ్చింది ఒక మారుమూల పల్లెటూరికి. అక్కడేదో మీటింగ్ అయితే అది చూసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి. రాత్రి సమయంలో కారులో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. బయటికి అయితే చూస్తున్నాడు. ఈలోగా అక్కడ అంతా కూడా చల్లగానైతే ఉంది. పూర్తిగాను నిర్జన ప్రదేశం. అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు తప్ప మరింకేమీ కూడా కనిపించట్లేదు. పైగా ఆ రోడ్డు పైన వీళ్ల కారుతో పాటు
ఎస్కాట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈలోగా తను ఆ చెట్ల పొదల్లో ఏదో కదులుతూ ఉండగా అటుకాసి చూశాడు. అంతే, అటునుంచి వీళ్ళు వెళ్తున్న కార్లను అనుసరిస్తూ వెళ్తున్నట్టుగా ఆ పొదలైతే ఊగుతూ కనిపించాయి. అంతే, భయపడిపోయాడు. ఈలోగా ఎదురుగా ఉన్న వాళ్ళకి వాకీటాకీలోని అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, చూడండి అని చెప్పాడు. అంతే మరి, వెంటనే వాళ్ళైతే ఎలక్ట్ అయిపోయారు. చూస్తున్నారు, కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సార్, ఎవరూ లేరు అని చెప్తున్నారు. అంతే, ధడేల్మని ఒక పెద్ద సౌండ్. కారు ఈడ్చుకుపోతుంది. ముందున్న టైరు పేలిపోయింది. అంతే మరి, అల్లకల్లోలమైపోయాడు. ఓ పక్కకెళ్ళి ఆపేశాడు డ్రైవర్. ఈలోగా అందరూ అక్కడికైతే చేరుకున్నారు. సార్, మీకేం కాలేదుగా అని అడుగుతున్నారు. ఏం కాలేదు, ఏం కాలేదు అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు. వాటర్ అయితే ఇచ్చారు. తాగి బయటికైతే తీసుకువచ్చారు. వెంటనే స్టెఫ్నీ మార్చుకో అని చెప్తూ ఎస్కాట్లున్న ఆ కారులోకైతే ఎక్కించి కూర్చోబెట్టారు. స్టార్ట్ అవుదామా సార్ అని అడుగుతుంటే, ఒక్క 5 మినిట్స్ ఆగండి అని చెప్పి తను మళ్ళీ ఏదో ఆలోచనలోనైతే పడ్డాడు. తన 2 కనుబొమ్మల మధ్యలోనే వేళ్లు పెట్టి ఆలోచిస్తున్నాడు. ఏంటి ఇలా జరుగుతుంది పొద్దునుంచి అని అనుకుంటున్నాడు. అంతే, ఒకేసారి చుట్టూ శబ్దాలైతే ఆగిపోయాయి. తన కారు, ఇంకా ఉన్న మనుషులు ఎవ్వరూ లేరు. తిన కూర్చున్న కారు తప్ప అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. చుట్టూ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం, పైగా చల్లటి గాలి. ఎవరో గట్టిగా అరిచారు. అంతేకాదు, ఆ తుప్పల మధ్యలో నుంచి ఒక వికృతమైన ఆకారం, తను వళ్ళంతా కూడా విరిచి ఉన్నట్టు వెనక్కి తిరిగి చేతుల్ని పైకి పెట్టి ఆ గోళ్లతోని గీరుతూ అతి భయంకరంగా నవ్వేసరికి తనకి ఉండవలసిన 2 వరుసలు కాకుండా 4 వరుసల్లో పళ్ళైతే కనిపిస్తున్నాయి నోట్లో నుంచి. తన కళ్ళు ఎర్రగా మారి ఉన్నాయి. జుత్తు కిందనంతా ఊడ్చేస్తోంది. తన బుర్రని వెనక్కి తిప్పి అలానే 2 కాళ్లతో వెనక్కి నడుచుకొని వస్తుంది తన ముందుకే. అంతే మరి, గట్టిగా తన పీకనైతే నొక్కేస్తోంది. గట్టిగట్టిగా అరుస్తున్నాడు ఎమ్మెల్యే రాజశేఖర్. అంతే, చుట్టుపక్కల ఉన్నవాళ్లు సార్ ఏమైంది ఏమైంది అంటూ తననైతే లేపుతున్నారు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. తన చుట్టూ ఉన్నవాళ్లు తన కాసి ఆశ్చర్యంగా వింతగానైతే చూస్తున్నారు. నాకేమైంది, ఎక్కడున్నాను నేను అని వింతగానైతే అడుగుతున్నాడు. సార్, మీకేమైంది సార్, మనం అందరం ఇక్కడే ఉన్నాం, బయలుదేరదామా అని అడుగుతున్నారు. ఆ, సరే సరే, బయలుదేరదాం అంటూ తన మొహం మీద పట్టిన చెమటని కర్చీఫ్తోనైతే తుడుచుకుంటూ అలానే ఆలోచిస్తూ భయపడిపోతున్నాడు. నాకసలు ఏం జరుగుతుంది, స్వామీజీని వెళ్లి కలవాలి అని తన మనసులోనైతే అనుకుంటున్నాడు. ఒక వారం అయితే ఇలానే కన్ఫ్యూషన్లోనైతే ఉన్నాడు. తనకున్న పనుల వలన ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. మరి మరోపక్క పనులైతే జరుగుతున్నాయి. ఆ రోజుకి 3వ రోజు. పనులు మొదలుపెట్టి సుబ్బయ్య వెనకాతలో ఉన్న మట్టి తీసుకొచ్చి ముందునైతే వేస్తున్నాడు. అక్కడ సిమెంట్ వర్క్ అయితే జరుగుతుంది. మరి అది కలుపుతున్న సందర్భంలో సుబ్బయ్య వెనకాతలకు వెళ్లి గట్టిగా అరిచి అక్కడే ఉండిపోయాడు. ఏమైంది సుబ్బయ్య అంటూ అందరూ వెనక్కి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక పెద్ద గోతినైతే తవ్వుంచారు. మరి ఎలా పడిపోయాడో తెలీదు. సుబ్బయ్య పాపం ఆ గోతిలోనైతే పడిపోయాడు. నేరుగా వెళ్లి తన తల గోతిలో ఉన్న ఒక రాయికైతే తగిలింది. అక్కడే స్పృహ తప్పి పడిపోయున్నాడు. బొటబొట రక్తమైతే కారుతూ ఉంది. అది చూసిన మిగతా వర్కర్స్ అందరూ కూడా బాగా భయపడిపోయారు. మరి గోతిలో నుంచి జాగ్రత్తగా
బయటకైతే తీశారు గాని అప్పటికే సుబ్బయ్య చనిపోయాడు. వెంటనే ఆ వార్తని ఎమ్మెల్యే రాజశేఖర్‌కైతే చెప్పారు. అంతే మరి హుటాహుటిన అక్కడికైతే వచ్చేశాడు. అక్కడ వాళ్ళ తాలూకు వాళ్ళని పిలిచి ఆ మృతదేహం అప్పచెప్పి వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా కింద ఎంతో కొంత అయితే ఇచ్చుకున్నాడు. ఛ! ఏంటి ఇలా జరుగుతుంది? ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకన్నీ అపశకునాలే అని అనుకుంటున్నాడు. వాళ్ళందరికీ త్వరగా పూర్తి చేయండి అని చెప్తూ ఉంటే కొంతమంది వర్కర్సు మేమిక్కడ పని చేయమని వెళ్ళిపోయారు. రోజు రోజుకి అక్కడ పని చేయడం అతి కష్టమైపోతుంది. ఒకరోజు వర్కర్స్ అందరూ బాగా పని చేద్దాం అనుకుంటే ఏదో ఒక రకంగా వారికి డిస్టర్బెన్సెస్ అయితే ఎదురవుతున్నాయి. అంతేకాదు అనారోగ్యం పాలైపోవడం, ఇంకా వాళ్ళకి ఏ ఒక ఇబ్బందులు రావడం, అనుకోకుండా తలనొప్పి వచ్చి అక్కడే స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అసలేమీ అర్థం కాని సమయంలోని ఆ రోజు ఆదివారం అందరూ భోజనాలకైతే వెళ్ళారు. తన వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిందని చూడ్డానికైతే వచ్చాడు రాజశేఖర్. మరి అదే సమయంలో బిల్డర్ అయితే వచ్చి తన పక్కన కూర్చున్నాడు. సార్, ఏమీ అనుకోనంటే మీతో ఒక మాట చెప్తాను. మీరింత ఖర్చు పెడుతున్నారు కదా, అది అంటూ చెప్పబోతుంటే తన చేత్తోని ఇలా ఆపి, నాకేం చెప్పొద్దు. నాకు ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇరిటేషన్‌గా కూడా ఉంది. ఈ ఒక్క పని వల్ల నాకు పనులన్నీ జాప్యం అయిపోతున్నాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలోని ఎందులో చేతులు పెట్టినా దరిద్రమైతే దరిద్రమే అంటుకుంటుంది అని అతనితోనైతే చెప్తున్నాడు. అలా కాదు సార్. నేను చెప్పింది కాస్త వినండి. మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోండి అని అంటున్నాడు. సరే, ఏం చెప్తావో చెప్పు అని అన్నాడు. సార్, ఈ ల్యాండు ముందు నుంచే ఇలాంటిదని ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు. భూమిలోని ఏదో శక్తి ఉందని, వాళ్ళ పూర్వీకులు ఎప్పుడో భూమిలో పాతిపెట్టారని, అది బయటికి వచ్చి ఇలా చేస్తుందని వాళ్ళైతే అంటున్నారు. అంతేకాదు ఆ శక్తికి ఆకలి ఎక్కువ. అందుకనే ఒక చిన్న పూజ నిర్వహించి బలి ఇవ్వాలంట. బలి ఇస్తే ఆ శక్తి అక్కడితో ఆగిపోతుందంట. బలి ఇస్తూనే ఆ శక్తిని కట్టడైతే చెయ్యాలి. మీకు చాలా మంది తాంత్రికులు, మాంత్రికులు తెలిసే ఉంటారు కదా! దీని గురించి కాస్త కనుక్కోండి. అయితే మరి బలి అంటే మీకు తెలుసుగా అని అతను కాసి భయంగానైతే చూస్తున్నాడు. ఆ ఆ నాకు తెలుసు. అది అది నరబలేగా అని అన్నాడు. అవును సార్, అవును. అదే నరబలి. నరబలి ఇస్తే ఖచ్చితంగా ఆ శక్తిని కట్టడి చేయవచ్చు. అది కూడాను అమావాస్య ఆదివారం నాడైతే మంచిదని పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి ఆ పనేదో కానిచ్చేయండి సార్. త్వరగా ఆ పని కానిస్తే మీకు ఎటువంటి కీడు జరగదు. ఇక్కడంతా కూడా బాగుంటుంది. మీ పని కూడా త్వరగా అయిపోతుంది అని చెప్తున్నాడు బిల్డర్. "ఉమ్, సరే, ఆలోచిస్తా. నువ్వు నువ్విక్కడ వాళ్ళకి అంటూ ఉంటే, అయ్యో సార్, నేనే మీకు చెప్పానుగా, నేనెందుకు చెప్తాను? మీరు ఏర్పాట్లు చేసుకొని నాకు ఒక రోజని చెప్తే ఆ రోజు నేను ఇక్కడ ఎవ్వరూ లేకుండా చూసుకుంటాను. సరేనా సార్? కొంచెం నన్ను దృష్టిలో పెట్టుకోండి అని చెప్తున్నాడు. ఆ ఆ, సరే అంటూ అక్కడి నుంచైతే వెళ్ళిపోయాడు. మరి ఆ వారంలోనే వాళ్ళకి తెలిసిన గురూజీనైతే కలిశాడు. గురూజీ, ఆ రిచువల్‌కి సంబంధించిన ఐటమ్స్ ఏంటి కావాలి? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ రిచువల్ చేస్తే అక్కడ బావుంటుంది అనే దాని గురించయితే చెప్పాడు. కానీ ఇప్పుడు ఏటొచ్చి ఎవరిని బలివ్వాలి? గురూజీ చెప్పిన ఆ నక్షత్రంలో పుట్టిన ఆ అబ్బాయి ఎవరు? 17, 18 సంవత్సరాల ఆ అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు? ఇదే ఒక పెద్ద తంట. మరి దీన్ని కూడా గురూజీని అడిగితే బావుంటుంది కదా అని
వాళ్ళింట్లో వాళ్ళు చెప్పడంతో రాజశేఖర్ మళ్ళీ గురూజీ దగ్గరికి వెళ్ళాడు. గురూజీ, మీరు సర్వజ్ఞులు, మీకన్నీ తెలుసు. నాకు ఆ అభిజిత్ నక్షత్రంలో పుట్టిన ఆ యువకుడు ఎక్కడ దొరుకుతాడు? నాకేమీ అర్థం కావట్లేదు. మీ దగ్గరికి ఎన్నో ఎన్నో జాతకాలు వస్తూ ఉంటాయి కదా! మీరే చూసి అటువంటి పిల్లవాడి జాతకం ఉంటే నాకు చెప్పండి. ఆ తర్వాత ఆ బలిపశువుని ఎలా తీసుకురావాలో నాకైతే తెలుసు అని అంటున్నాడు. "ఉమ్, సరే గాని మరి దానికి ఖర్చవుతుంది. నువ్వు భరించగలవా?" అని అంటున్నాడు. "అయ్యో గురూజీ, మీరెంత అంటే అంత. నా పని అయితే చాలు" అని చెప్పేశాడు. సరేనని ఒక అమౌంట్ అయితే చెప్పాడు. "ఇచ్చేస్తా గురూజీ" అంటూ అప్పటికే సగం అమౌంట్ అయితే ఇచ్చేశాడు. మరి గురూజీ అప్పట్నుంచి ఇదే పనిలోనైతే ఉన్నాడు. అభిజిత్ నక్షత్రంలో పుట్టిన ఆ కుర్రవాడు, అది కూడా 17, 18 సంవత్సరాల యువకుణ్ణి పట్టుకొని తీసుకొచ్చి అమావాస్య అర్ధరాత్రి సమయంలోనే వారిని బలి ఇస్తే, ఏకంగా మొండాన్ని తలని వేరు చేసి బలి ఇస్తే అక్కడున్న ఆ శక్తిని మనం కట్టడి చేయవచ్చు అని వాళ్లతోనైతే చెప్పాడు. 2 వారాలు గడిచిపోయాయి. పనులు ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. అయితే మరి ఇప్పటి వరకు గురూజీ దగ్గర నుంచి కాల్ అయితే రాలేదు. మరో పక్క రాజశేఖర్ గింజుకుపోతున్నాడు. ఛ! ఏంటి, ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. పైగా ఈ గురూజీ ఏమో ఫోన్ కూడా చేయట్లేదు అని అనుకుంటున్నాడు. ఈలోగా తనే వెతికితే బాగుంటుందేమో అని చాలా మందిని అలానే వెతుకుతున్నాడు. ఆ ఏజ్లో ఉండే పిల్లల కోసం కాలేజీలు అన్నీ కూడా తిరుగుతున్నాడు. ఈలోగా మర్నాడు సాయంత్రం గురూజీ దగ్గర నుంచి అయితే కాల్ వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేసి, హలో గురూజీ, చెప్పండి, దొరికేశాడా అని ఆత్రంగా ఆసక్తిగానైతే అడుగుతున్నాడు. నీకన్నీ కంగారే. దొరికాడు. కంగారు పడకు రాజశేఖర్, అన్నీ సవ్యంగా జరుగుతాయి. నువ్వు ఎలా తీసుకొస్తావో తీసుకురావాలి మరి అంటూ తన చదివే కాలేజీ పేరు, తన నివాసం గురించి అయితే చెప్పాడు. మరి సరే గురూజీ, సరే, తప్పకుండా చేస్తాను. ఇదిగో, కంగారు లేదు. ఇంకా 15 రోజులైతే ఉంది. ఇంక ఈ రోజే కదా పౌర్ణమి అవుతుంది. కంగారు పడకు. ఈ 15 రోజులు ఉపయోగించుకొని ఆ కుర్రవాడు ఏదో విధంగా ఆ రోజు రాత్రి అక్కడికి వచ్చేటట్టు చెయ్యి. ఆ తర్వాత వాణ్ణి వశపరుచుకొని మన పూజలో కూర్చోబెట్టే బాధ్యత నాది అని అభయం అయితే ఇచ్చేశాడు. మరి ఈ 15 రోజుల్లో తాను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఏ సమయంలో ఎక్కడికి వెళ్తాడు అన్నీ రెక్కి అయితే నిర్వహించారు. మొత్తానికి అన్నీ తెలుసుకున్నారు. ఒకరోజు సాయంత్రం అభినవ్ తను చదువుకుంటూ ఉన్న సమయంలోని తనకి ఒక కాల్ అయితే వచ్చింది. అది ఎవరు చేస్తున్నారో తనకైతే తెలీదు. ఎందుకనంటే అన్నోన్ నెంబర్ అని వచ్చింది. ఎవరై ఉంటారు అని లిఫ్ట్ చేసేసరికి అవతల నుంచి, రే అభినవ్, నేన్రా, అశోక్ని. నాకు అర్జెంటుగా నోట్స్ కావాలి, ఇస్తావా? మా ఇంటికి రాకూడదు, ఇద్దరం కలిసి చదువుకుందాం అని చెప్తున్నాడు అశోక్. సరే సరే, వస్తాన్లే, కంగారు పడుకో అంటూ తనైతే బయలుదేరాడు. మరి అశోకు తన బెస్ట్ ఫ్రెండ్. అయితే ఇద్దరూ కలిసి చదువుకోవడం అలవాటే. వాళ్ళమ్మకి, అమ్మా, అశోక్ వాళ్ళ ఇంటికెళ్ళి వస్తానా అని చెప్పి తనైతే బయలుదేరాడు. సాయంత్ర సమయం. నిర్మానుష్యమైన ప్రదేశం దాటుకొని సిటీ వైపు వెళ్తే అశోక్ వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. మరి అటువంటి నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వచ్చేసరికి తన తల మీద ఎవరో గట్టిగానైతే మోదారు. అంతే, అరుస్తూ అక్కడే పడిపోయాడు. రే ఈడియట్, నీకెవడ్రా తల మీద కొట్టమన్నాడు? వాడు చచ్చుంటాడు అని శ్వాస అయితే చూస్తున్నాడు రాజశేఖర్. శ్వాస ఆడుతుంది. అమ్మయ్యా అంటూ గబగబా తన తలకి
ఏదో కట్టుకట్టి అక్కడి నుంచి తను కన్స్ట్రక్షన్ చేస్తున్న సైట్కి అయితే తీసుకుపోయాడు. ఆ రోజే అమావాస్య, ఆదివారం. ఆ రోజు ఏదో పెద్ద ముగ్గు వేసి అక్కడే ఆ రిచువల్ అయితే స్టార్ట్ చేశాడు. పసుపు నీళ్లు తెప్పించి వాడి మీద నుంచి వెయ్యండి అనేసరికి అప్పటి వరకు తనని ఒక డ్రమ్లోనైతే దాచిపెట్టారు. బయటకు తీసి తన తల మీద నుంచి ఆ చల్లనీళ్లు వేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అసలుకే తలకి దెబ్బ తగలడంతోనే బాగా నీరసగా మత్తుగానైతే ఉన్నాడు. అప్పటికే చాలా రక్తం పోతుంది. ఈ బలి పశువుని త్వరగా బలి ఇవ్వండి, లేకపోతే ముందే చచ్చిపోయేటట్టు ఉన్నాడు అని అక్కడున్న ఆ గురూజీ అయితే అన్నాడు. అంతే మరి. వెంటనే ఒక పెద్ద కత్తిని తీసుకున్నాడు రాజశేఖర్. ఏవో మంత్రాలు చదువుతూ గురూజీ అయితే అక్కడున్న అభినవ్ తలని ఒక్క వేటుతో తెగి పడాలి అని చెప్తున్నాడు. అంతే మరి. చెయ్యాల్సిన పని అంతా చేశాడు. పాపం అభినవ్ తనకి అన్యం పుణ్యం తెలీదు. అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. అంతే మరి. అంతా పూర్తయిపోయింది. కొంతమందికి మాత్రమే ఈ విషయం అయితే తెలుసు. అభినవ్ మృతదేహాన్ని అక్కడ దగ్గరలోనే పాతి పెట్టించేశాడు. అక్కడ మార్కింగ్ వేయించి ఒక స్తూపం లాంటిది కట్టించేశాడు. ఆ రోజు తర్వాత నుంచి ఇంకా అక్కడ పనులు అతి వేగవంతంగానైతే జరగడం మొదలయ్యాయి. అక్కడున్న శక్తిని కూడా కట్టడి చేసేశాడు. మరింకేముంటుంది, అంతా శుభం అంటూ దీవించాడు. ఒక 2 నెలల్లోనే మొత్తం అయిపోయింది. తను ఏ విధంగానూ కన్స్ట్రక్షన్ చేయిద్దామనుకున్నాడో అంతా అయిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా అది చూసి, అబ్బా, ఇంత బాగా కట్టించేశాడు, ఇంత తక్కువ సమయంలో, ముందైతే చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, ఇప్పుడెలా అని అనుకుంటున్నారు. అయితే మాత్రం వాళ్ళకి తెలియంది మరొకటైతే అక్కడ జరుగుతుంది. అదేంటి అనంటే అభినవ్ ఆత్మ. తనని చంపడం అయితే చంపేశారు గాని ఇక్కడ వాళ్ళు తెలియకుండానే మరొక తప్పునైతే చేసేశారు. అదేంటి అనంటే బలి ఇచ్చే బలి పశువైనా ఎవ్వరైనా సరే బలికి సిద్ధమైన వాళ్ళకి ఎటువంటి గాయమైతే అవ్వకూడదు. అలా గాయాలైనవి బలి ఇస్తే అవి సగం వరకే ఫలిస్తాయి, పూర్తిగా ఫలించవు. పైగా అభినవ్ ఆత్మకి శాంతి దొరకలేదు. తను అలానే ప్రతిరోజు సాయంత్రం 6:30 అయ్యేసరికి ఆ చుట్టుపక్కల ఎవరైనా వెళ్తూ ఉంటే తన తలని తానే పట్టుకొని పుట్టి మొండంతోనే ఆ ఇల్లు చుట్టూ కూడా తిరుగుతూ ఏడుస్తూ కనిపించేవాడు. చాలామంది తన్ని చూసి భయపడిపోతూ ఉండేవారు. ఇక్కడేదో జరుగుతుంది అని వాళ్ళకైతే అర్థమైంది. ఇక మీదట సాయంత్రం అయితే అటువైపు వెళ్ళకూడదని వాళ్ళైతే అటుపక్కకి రావడమే మానేశారు. మరి పనివాళ్ళు తెల్లవారంతా పనులు చేసుకొని సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోతూ ఉండేవారు. వాళ్ళకైతే ఎవ్వరికీ తెలీదు. ఎందుకనంటే బయట ఊర్ల నుంచి వచ్చిన పనివాళ్ళు కాబట్టి. అయితే ఒకరోజు బిల్డరు తన పనులన్నీ కూడాను పూర్తి చేసిన తర్వాత ఒక 2 పనివాళ్ళని ఉండమని చెప్పి పై ఫ్లోర్లోని ఏదో తప్పుగా కట్టారని దాన్ని మళ్లీ కట్టిస్తూ అక్కడే ఉండిపోయాడు. మరి అది 6:30 సమయం. అప్పటికే అభినవ్ ఆత్మ లేచి చుట్టూ తిరుగుతోంది. ఏడుస్తున్నాడు. ఓ మూలన కూర్చొని తన కాళ్ళు మధ్యలోని తన తలని పెట్టి ఏడుస్తూ అలానే ఉన్నాడు. ఈలోగా పనులు పూర్తి చేసుకొని ఆ 2 వర్కర్సు పైనుంచి కిందకైతే వస్తున్నారు. వాళ్ళకి ఆ ఏడుపు గట్టిగానైతే వినిపించింది. ఎవరు ఏడుస్తున్నారు అంటూ కిందకైతే వచ్చేశారు. చూస్తే అది ఒక మూల నుంచి అయితే వస్తుంది.
ఈ సైట్లోకి ఎవరొచ్చుంటారు, పదరా వెళ్ళి చూద్దామంటూ రాము, శ్రీను ఇద్దరూ కలిసి అక్కడికైతే వెళ్లరు. అంతే, ఆ చీకట్లోని ఆ మూల అలా కూర్చొని తన తలకాయని కాళ్ల మధ్యలో పెట్టి అలానే ఉంచి ఏడుస్తున్న అభినవ్నైతే చూసేశారు. అంతే పాపం, వాళ్లకైతే అభినవ్ అక్కడ చనిపోయినట్టుగా తెలీదు. వాళ్ళది చూసి భయంతో అరుచుకుంటూ పరిగెట్టుకొని బయటికైతే వెళ్ళిపోయారు. అయితే ఈ విషయాలేమీ తెలియని బిల్డర్ మటుకు పై ఫ్లోర్లోనే ఉన్నాడు. తానన్నీ చెక్ చేసుకొని లైట్స్ ఆఫ్ చేసి కిందకైతే వస్తున్నాడు. ఈలోగా తనకి కూడాను అభినవ్ ఏడుపు గట్టిగానైతే వినపడుతుంది. ఎవరేడుస్తున్నారు? రే రాము, ఎక్కడున్నావ్రా అంటూ కిందకు దిగి అటుకేసే వెళ్తున్నాడు. మరి తను అలా వెళ్తూ ఉంటే ఇంకా ఎక్కువగాను ఆ ఏడుపు అయితే వినబడుతుంది. అది ఏడుంపావు. ఎవరక్కడా? ఏం చేస్తున్నారు? ఎవరలా గట్టిగా ఏడుస్తున్నారు అనుకుంటూ అటువైపు అయితే వెళ్తున్నాడు బిల్డర్. ఇంకా అంతే, దూరం నుంచి బిల్డర్ని చూడగానే అభినవ్ అయితే తన ముందుకొచ్చి నించున్నాడు. తన చేతిలోని తన బుర్ర మొండాన్ని అలా చూసేసరికి ఇంకంతే, బిల్డర్ అక్కడికక్కడే గట్టిగా అరిచి పడిపోయాడు. తెల్లవారింది. అందరూ వచ్చేసరికి బిల్డరు కళ్ళల్లో నుంచి నోట్లో నుంచి రక్తం బయటికి వచ్చి అక్కడే స్పృహ లేకుండా పడుకొని ఉన్నాడు. అది చూసిన వాళ్ళందరూ కూడాను అంబులెన్స్కి అయితే కాల్ చేశారు. అలాగే వాళ్ళ ఓనర్ అయిన ఎమ్మెల్యే రాజశేఖర్కి కూడా కాల్ చేశారు. ఏమైంది అనుకుంటూ అక్కడికి వచ్చేసరికి బిల్డర్ అలా ఆ స్థితిలోనైతే కనిపించాడు. అంబులెన్స్ వచ్చి చెక్ చేసి, సారీ సార్, ఇతను చనిపోయి చాలాసేపు అవుతుంది అని చెప్పేసరికి రాజశేఖర్ హడలిపోయాడు. అసలు ఇది ఎలా సాధ్యం? ఏమవుతుంది ఇక్కడ? ఏమైందండి? అసలు ఎలా చనిపోయాడు అని అక్కడ వాళ్ళనైతే అడుగుతున్నారు. అదే చూస్తున్నారు కదా సార్, కళ్ళంటా నోరంతా కూడాను చెవులంటా బ్లడ్ అయితే వచ్చింది. బహుశా తల మీద ఏదైనా గట్టిగా పడుండొచ్చు. ఇతనితో పాటుగా ఎవరున్నారు ఏంటి అని అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ముందు రోజే సాయంత్రము తనైతే కాల్ చేశాడు రాజశేఖర్కి. సో దానివల్ల తినతో పాటు ఇంకొక ఇద్దరు వర్కర్స్ అయితే ఉండి వర్క్ చేశారు అని అంటే, పోలీసులు కూడా రావడంతోనే వాళ్ళని కూడాను ప్రశ్నలు అయితే వేశారు. వాళ్ళు చెప్పిన సమాధానం విని పోలీసులైతే కోప్పడ్డారు. ఎందుకనంటే అక్కడ దెయ్యం ఉంది, ఇలా మేం చూసామని కూడా ఆ వర్కర్స్ చెప్పడంతోని పోలీసులు విసుక్కున్నారు. ఇంకా అసలు విషయం మేమే కనిపెట్టాలి అని అనుకున్నారు గాని వాళ్ళకి అక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదు. అంతే మరి, అక్కడున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ గుసగుసలాడుకుంటున్నారు. ఏంటో ఈ రాజశేఖర్ వచ్చిన దగ్గర నుంచి మన ఊర్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. రాత్రి అయితే చాలు ఇటుపక్కకి రావడమే మానేశాం. మొన్నటి వరకు భూమిలో కప్పెట్టిన ఆ శక్తి ఏమో ఎవరు కనిపిస్తే వారిని మింగేసేది. ఇప్పుడు వీడు అని అనుకుంటున్నారు. అది విన్న పోలీసులు, ఏంటిళ్ళు ఇంకా అలానే ఉన్నారు, ఎప్పుడు పైకొస్తారో ఏంటో, ఈ గ్రామస్తులకి చెప్పలేకపోతున్నాం అని అనుకున్నారు. ఇంకా రోజు సాయంత్రం వరకు రాజశేఖర్ అక్కడే ఉండి ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని చాలా నీరసంగా ఇంటికైతే బయలుదేరాడు. మరి పూర్తిగా అలసిపోయిన రాజశేఖర్ వెనకాతల సీట్లోని ఒక్కడే కూర్చొని వెనక్కి స్లెప్ట్ అయ్యి అలా కళ్ళు మూసుకున్నాడో లేదో, అంతే తన మీదకు ఆ భూమి లోపల ఉన్న శక్తి వచ్చి మీదకెక్కి కూర్చుంది. నన్నే కట్టడి చేద్దామనుకున్నావురా అంటూ తన పీకనైతే నొక్కేస్తుంది. తన చేతుల్లో నుంచి విడిపించుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. అరవడానికైతే చూస్తున్నాడు. కాని గొంతు పిసికేయడంతోని తను గట్టిగా అరవలేకపోతున్నాడు. బయటికి అసలు వాయిసే రావట్లేదు.
ముందున కూర్చున్న డ్రైవరు అలానే నడిపించుకొని వెళ్ళిపోతున్నాడు. ఈలోగా పక్కనే ఎవరో కూర్చున్నట్టుగానైతే ఉంది. రాజశేఖర్ పక్కకు తిరిగేసరికి అక్కడే తన తలని చేత్తో పట్టుకొని తినకాసే చూస్తూ కనిపిస్తున్నాడు అభినవ్. మరంతే, సీట్లోని అలా పడుకొని తను హార్ట్అటాక్తోనే చనిపోయాడు అని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయమైతే ఇది. మరి భూస్థాపితం చేసి దానిని కట్టడి చేస్తే ఎలా బయటకొచ్చిందనే కదా మీ డౌట్. అభినవ్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన దగ్గర ఒక స్తూపాన్ని అయితే కట్టారు, కానీ దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వేలోని ఆ శక్తిని అయితే పూడ్చిపెట్టారు. అయితే అది ఎక్కువ లోతైతే పూడ్చిపెట్టలేదు. అయితే రాజశేఖర్ అప్పటి వరకు ఉండి ఇంటికైతే బయలుదేరుతూ, ఇదిగో రేపటి పని ఈరోజే కొంత చేసి వెళ్ళిపోండి, రేపటి నుంచి ఒక వారం రోజులు సెలవు కాబట్టి తొందరగా కానిచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పడంతోని వాళ్ళందరూ గబగబా వాళ్ళ పనులైతే చేసేస్తున్నారు. మరి అక్కడ ఒక వర్కరు తెలియక కరెక్ట్గా ఎక్కడైతే వీళ్ళు కట్టడి చేసి పాతి పెట్టారో అక్కడే తవ్వి దాన్ని బయటికి తీసేసి దూరంగా విసిరేశాడు. 2 రోజుల క్రితమే జాయిన్ అయిన ఆ వర్కర్కి అక్కడ ఎవరూ తవ్వకూడదు అనే సంగతి అయితే తెలీదు. మరైతే అందుకనే అదే సమయానికి అది బయటకు వచ్చి తన్ని కట్టడి చేసాడు అనే కోపంతోని రాజశేఖర్ని బలి తీసుకుంది. మరి ఇప్పటికీ కూడా ఆ ప్రదేశంలోని తల వేరయ్యి తన తలని తన చేత్తో పట్టుకొని మొండెం తిరుగుతూ ఉంటుందని, అక్కడ ఏవో శక్తులు ఉన్నాయని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? బాలాజీ గారు లాస్ట్ వీడియోలోని మనకి ఈ స్టోరీ గురించి అయితే అడిగారనమాట. మరి నా స్టైల్లో చెప్పాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. లాస్ట్ వీడియోకి మనకి వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా? లాస్ట్ వీడియోకి ఫస్ట్ కామెంటు చిన్ను F3G అనే అకౌంట్ నుంచి అయితే వచ్చింది. హాయ్ తల్లి. సెకండ్ కామెంట్ వచ్చేసి బాలాజీ గారు పెట్టారు, హాయ్ అండి. ఇంకా అలాగే ఈ స్టోరీని కూడా తానే అడిగారనమాట. కిమ్తాయ్ హ్యూంగ్ 3100 అని చెప్పి మరొక అకౌంట్ నుంచి అయితే వచ్చింది. థ్యాంక్స్ అండి చెప్పినందుకు. లాస్ట్ వీడియోలోని నాకు తెలియకుండాను 1984 అని చెప్పేసి పెట్టాను కదా భోపాల్ ఇన్సిడెంటు, అది 83 అంట. థ్యాంక్ యూ నా ఛానల్ చూసి స్టోరీ విని నాకు కామెంట్ చేసినందుకు. అలాగే పి రవిశంకర్ గారు, మీ కామెంట్ అయితే నాకు అస్సలు కనిపించలేదండి, ఎపియర్ అవ్వలేదు ఆ కామెంటు, చాలా వెతికాను. అలాగే వీరమణి సిస్టర్, రవీంద్ర అన్నయ్య థ్యాంక్ యూ వచ్చినందుకు. బాసిన విజయ సిస్టర్, అమలు సిస్టర్, జ్యోతి సిస్టర్, సంధ్య సిస్టర్, తులసి సిస్టర్, ఇంకా బాలి లక్ష్మి గారు, మురళీకృష్ణ గారు, గౌతమ్ గారు, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, హాస్ని వ్లాగ్స్ నుంచి రెజినా సిస్టర్, ఇంకా గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, ఇంకా శ్రీరామ్ గారు, మౌనిక, ధీరజ్, సురేంద్ర, షేక్ జబీబుల్లా గారు. ఇంకా ఏమైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్తో పాటు హైప్ కూడా వేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.